ఎస్ టీచర్స్, ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్ నేమ్ ఏంటి? శిక్షణ కా అర్థ్ వా స్వరూప్. దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఏం చెప్పాము? టీచింగ్ ఈజ్ నాట్ టెల్లింగ్ బట్ ద ట్రైనింగ్. ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పింది? మన్ చెప్పారు. టీచింగ్ ఈజ్ నాట్ టెల్లింగ్ బట్ ట్రైనింగ్. ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరు? మన్. సో మనము నెక్స్ట్గా ఎటువైపుగా వెళ్తామండి? రైట్, ఒక స్టేట్మెంట్ చూడండి. ఈ స్टेटमेंट मीनिंग ఏంటండి? बालक को शिक्षण के द्वारा विभिन्न विषयों का ज्ञान प्रदान करना समझा जाता है, पर शिक्षण की यह धारणा पूर्णतया सत्य नहीं है. పూర్ణతయ సత్య నహి హై అనేటటువంటి పదాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. బాలకుకు శిక్షణ కే ద్వారా, టీచింగ్ ద్వారా विभिन्न विषयों का ज्ञान प्रदान करना समझा जाता है, पर शिक्षण की यह धारणा पूर्णतया सत्य नहीं है. ఏదైతే టీచింగ్ ద్వారా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్నింటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మనము డెలివరీ చేస్తాం. ప్రదాన్ కర్ణ అంటే మనము వారికి నేర్పించటం, ఇవన్నీ చేస్తాం. కానీ టీచింగ్ అంటే ఇంతే, అన్ని విషయాలపైన వారికి జస్ట్ జ్ఞాన్ ప్రదాన్ కర్ణ, వారికి నాలెడ్జ్ మాత్రమే ఇవ్వటం. ఇది టీచింగ్ కంప్లీట్గా కరెక్ట్ కాదు. పూర్ణతయ సత్యనయ్యే అంటే కంప్లీట్గా కరెక్ట్ కాదంటే సంథింగ్ ఈజ్ హైడ్లో ఉందని కదా అర్థం. మీకు అర్థమవుతుందా టీచర్స్ నేనేం చెప్పాలనుకుంటున్నది? ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే పూర్ణతయ సత్య నహి హై అంటున్నా, కంప్లీట్గా ఇది మాత్రమే నిజం కాదు అంటున్నాను కదండి. ఇది మాత్రమే నిజం కాదు అంటున్నాను. మరి పూర్తిగా నిజం అంటే ఏంటి అంటే ఇది మాత్రమే కాకుండా ఇంకా కొంచెం ఉందన్నమాట. లండన్ నే టీక్ హీ లిఖా హై, జ్ఞాన్ కే ప్రస్తుతీకరణ కి విధి అపేక్ష శిక్షణ కహీ అధిక హై. అంటే లండన్ అనేటువంటి ఒక వ్యక్తి, గొప్ప విద్యావేత్త, ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జ్ఞానికే ప్రస్తుతీకరణకి విధికి అపేక్ష శిక్షణ కహీ అధిక హై. ఇక్కడ ఏంటంటే ఒక విషయానికి సంబంధించి ఒక నిమిషం అండి, ఎవరికో క్లాస్ లింక్ పంపించాలంట. క్లాస్ లింక్ పంపించాలంటున్నారు, వెయిట్. ఇప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియదండి, దానికి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే ఇస్తే కాదు. మనం ఏం చేయాలి? జ్ఞాన్కి ప్రస్తుతీకరణకి విధికి అపేక్ష శిక్షణ కహీ అధిక హై అంటే ఏంటి? టీచింగ్ ప్రజెంటేషన్, ప్రస్తుతీకరణకి విధి. మీరు నాలెడ్జ్ ఇవ్వటం వేరు, నాలెడ్జ్ ఇవ్వడానికి ఏ విధమైనటువంటి ప్రజెంటేషన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు టీచర్స్ కదా, మీరు జస్ట్ డెలివరీ పర్సన్స్ కాదు. ఏదైనా ఒక పుస్తకాలని డెలివరీ చేసే పర్సన్స్ మనం కాదు. మనం ఎవరు? టీచ్ చేసేవాళ్ళం. అంటే మనకు అన్నింటిలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రస్తుతీకరణకి విధి. అంటే మీ దగ్గర ఒక లెసన్ ఉంటే ఉదాహరణగా ఆ లెసన్ని మీరు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. టీచింగ్ చేస్తారు, ఎవరైనా క్లాస్ని టీచ్ చేయగలరు. బట్ కానీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయాన్ని ప్రజెంట్ చేసే విధానం ఉంటుంది చూడండి, అది ద బెస్ట్ థింగ్. there is a much more in the teaching that merry method of the presentment of the knowledge. ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉంటుందో దాని యొక్క ప్రజెంటేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ప్రజెంటేషన్ ఏ విధంగా మీరు టీచ్ చేయబోతున్నారు అన్నది ఎంతో సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అన్నమాట. జస్ట్ వెయిట్ 1 సెకండ్. ఓకే, లెట్స్ సీ. ఒక చిన్న డౌట్ ఉంది, అది ఇమ్మీడియట్గా అప్పుడే కవర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఆగాను అనమాట. వెయిట్ అండి, అలానే లైన్లో ఉండండి. టీచింగ్ రిలేటెడ్ కదా, జోసెఫ్ లండన్. ఎస్, కరెక్టే. లేదు, నాకు కొంచెం స్పెల్ ఎర్రర్స్ కొంచెం డౌట్ ఉంటే చెక్ చేశాను అనమాట. జోసెఫ్ లండన్ గారు ద ప్రిన్సిపల్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద టీచింగ్. మనము ఇవి తరచుగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకి బాగా గుర్తుండిపోతాయి కాబట్టి నో ఇష్యూస్. దెర్ ఈజ్ అ మచ్ మోర్ ఇన్ ద టీచింగ్ దట్ మెరీ మెథడ్ ఆఫ్ ద ప్రజెంట్మెంట్ ఆఫ్ ద నాలెడ్జ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ నాలెడ్జ్, హౌ యు ఆర్ ప్రజెంటింగ్ ద యువర్ స్టూడెంట్స్. మీ దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది, నా దగ్గర కూడా చాప్టర్ ఉంది. చాప్టర్కి సంబంధించిన అది నేను తీసుకున్న ఫొటోస్ని మీకు ఫస్ట్లో చూపించాను, అది నాలెడ్జ్. అలానే వీటిని ఎలాగ టీచ్ చేయాలన్నది, ప్రజెంటేషన్ అన్నది నా చేతుల్లో ఉంటుంది. ప్రతిరోజు డిజైన్ ఆ ఇమేజెస్ మాత్రమే కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా చేయాలన్నట్టుగా ఇలా చేసాం. ఇది సింపుల్ అండ్ ఫార్మల్గా ఉంది కదండి. ఇప్పుడు క్లాస్ చాలా సింపుల్గా ఫార్మల్గా ఉంది. దీనిపైన మాత్రమే కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది. మిగిలిన వాటిలో ఇమేజెస్ పైన ఎక్కువ కన్ఫ్యూజన్, కాన్సన్ట్రేషన్, డైవర్ట్ అవ్వడం ఇలాంటివి ఉన్నవి. ఇందులో సింపుల్ మ్యాటర్ అండి. దెర్ ఈజ్ ఎ మచ్ మోర్ ఇన్ టీచింగ్ దట్ వెరీ మెథడ్ ఆఫ్ ద ప్రజెంట్మెంట్ ఆఫ్ ద నాలెడ్జ్. జోసెఫ్ లండన్ గారు చెప్పింది ఏంటంటే, నాలెడ్జ్ని మీరు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అన్నది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. జోసెఫ్ లండన్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ చూడండి, शिक्षण का व्यापक अर्थ. शिक्षण का व्यापक अर्थ. व्यापक అంటే ఏంటండి? वाइडर. वाइडर मीनिंग ऑफ टीचिंग. शिक्षण मनुष्य के जीवन में निरंतर चलने वाली प्रक्रिया है. టీచర్ నేను 10th వరకే హిందీ నేర్పిస్తాను, సో కాబట్టి టీచింగ్ బాధ్యత ఫినిష్ అయ్యింది కాదు. మేబీ మన యొక్క బాధ్యత 10th స్టాండర్డ్కి ఆ సమయానికి అఫ్కోర్స్ మేబీ ఎవరైనా 11th అండ్ 12th స్టాండర్డ్లో హిందీ సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్న వారు ఉండొచ్చు. వారికి మరీ ఒక 2 years మీరు టీచ్ చేయొచ్చు. బట్ కానీ లాంగ్వేజ్ టీచింగ్ గురించి ఇక్కడ మనం మాట్లాడట్లేదు. శిక్షణ మనిషికే జీవన్ మే నిరంతర చల్నే వాली ప్రక్రియ హై. ఒక మానవుడి యొక్క లైఫ్లో కంటిన్యూస్గా జరిగేటటువంటి ప్రాసెస్. నిరంతర చల్నే వాలే ప్రక్రియ అన్నది మనం ఎక్కడ చూసుంటాం? వికాస్, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో చూసాం కదా. అలానే ఇక్కడ కూడా నిరంతర చల్నే వాలే ప్రక్రియ హై. మనుష్య को अपने परिवार, विद्यालय, कार्यालय, समाज, वातावरण. ఎవరెవరండి? ఫస్ట్ వన్ పరివార్, సెకండ్ వన్ విద్యాలయ్, థర్డ్ వన్ కార్యాలయ్, फोर्थ वन समाज, वातावरण. ये ఇదొక్కటే కాదు, ఇంకా ఎక్కువ. కిసి నా కిసి రూప్ మే శిక్షణ ప్రాప్త హోతా రహతా హై. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కారణంతో కిసి నా కిసి రూప్ మే శిక్షణ ప్రాప్త హోతా రహతా హై. వారికి టీచింగ్ అన్నది ఏదో ఒక మూల నుండి, ఏదో ఒక కారణంతో ఎప్పుడు వారికి జీవితం అన్నది నేర్పిస్తూనే ఉంటుంది ఒక హ్యూమన్ బీయింగ్కి. సరేనా? व्यापक अर्थ में शिक्षण में औपचारिक और अनौपचारिक दोनों प्रकार के साधन निहित होते हैं. औपचारिक शिक्षण ఉంటుంది, అనౌపచారిక శిక్షణ అన్నది కూడా ఉంటుంది అనమాట. ఫార్మల్ ఏజెన్సీస్ అండ్ ఇన్ఫార్మల్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి. టీచింగ్ స్కూల్స్లో మనం టీచ్ చేస్తాం కదండి, ఇది ఫార్మల్ ఏజెన్సీ వైపుగా వెళ్తుంది. ఏంటంటే ఇది ముందుగా డిసైడ్ చేయబడి ఉంటుంది. అఫ్కోర్స్ మనకు వచ్చే కష్టాలు కూడా ఏదో ఒక కారణంతో
మనకు దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరిగి ఉంటాయి ముందుగానే, కానీ మనమే అనుకుంటాం మన లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయి అని. కానీ కొంచెం డీప్గా ఆలోచిస్తే ఏదో ఒక విషయంలో మనం జాగ్రత్త పడి ఉండింటే ఈ రోజుకి ఆ సమస్య రాకుండా ఉండేదేమో అనేటటువంటి ఫీలింగ్ మాత్రం కన్ఫామ్గా మనం ఫ్రీగా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఎస్. సో ఇక్కడ ఏంటి, టీచింగ్ అన్నది 2 విధాలుగా ఉంటుంది. ఔపచారిక శిక్షణ, అనౌపచారిక శిక్షణ, దోనో ప్రకార్ హీ హోతే హై. 2 విధములుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి, శిక్షణ కా సంకుచిత అర్థ్ అంటే చాలా చిన్నగా, సంకుచిత అర్థ అంటే చాలా చిన్నగా, మినిమంగా. शिक्षण के लिए औपचारिक साधन का प्रयोग होता है. అంటే టీచింగ్ కోసం औपचारिक साधनाओं का प्रयोग, फॉर्मल एजेंसीज ఉంటాయి. इस प्रकार का शिक्षण पूर्व नियोजित होता है. इस प्रकार का शिक्षण पूर्व नियोजित होता है और एक निश्चित समय में निश्चित विधियों के अनुसार निश्चित स्थान में होते हैं. అర్థమవుతుందండి మీకు చెప్పేది? టీచింగ్ అన్నది ఫార్మల్గా ఉంటుంది, ఇన్ఫార్మల్గా కూడా ఉంటుంది. ఇన్ఫార్మల్ అన్నది మన స్కూల్ మాత్రమే కాకుండా బయట మనం వెళ్తున్నటువంటి ప్రతి చోట మనకు ఇలాంటివన్నీ తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కడ వేరియేషన్స్ అనేవి ఉండవు అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నామంటే ఔపచారిక శిక్షణ ఉంటుంది, అనౌపచారిక శిక్షణ కూడా ఉంటుంది. ఔపచారిక శిక్షణలో ముందుగానే నిర్ణయించబడ్డ షెడ్యూల్ ప్రకారము జరుగుతూ ఉంటాయి. ఓకేనా అండి? అర్థమవుతుందా? ముందుగా నిర్ణయించబడిన ఒక సెట్ ఆఫ్ థింగ్స్ బేస్ చేసుకొని మాత్రమే జరుగుతాయి అన్నమాట. సరేనా టీచర్స్? నెక్స్ట్ మనము ఇంకొకటి ఒక విషయాన్ని మనము చూడాల్సి ఉంటుంది. అదేంటంటే స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది చూడండి. व्यापक अर्थ जीवन पर्यंत चलने वाली अनुकूलन प्रक्रिया, అలానే परिवार, विद्यालय, मित्रता, एक व्यक्ति के लिए मनोरंजक వ్యవసాయ, ప్రొఫెషన్ ద్వారా కూడా తను నేర్చుకోవచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కొన్ని నేర్చుకోవచ్చు, స్కూల్ ద్వారా ఒకటి నేర్చుకోవచ్చు, परिवार के द्वारा कुछ सीख सकते हैं, व्यवसाय द्वारा कुछ सीख सकते हैं. यहाँ पर देखिए हमारा విద్యాలయ కహా హై అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో మనం కూడా ఒక భాగం. विद्यालय में शिक्षण देने वाले शिक्षक सिर्फ एक ही भाग है. व्यक्ति को शिक्षण देने वाले प्रकार है ना, परिवार, विद्यालय, मित्रता, मनोरंजन, व्यवसाय. इसमें हम भी एक है. माता द्वारा बच्चे को चलना सिखाने से लेकर समाज में एक दूसरे को प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से सिखाने तक सब कुछ शिक्षण है. जन्म से वृद्धावस्था तक होते हैं. अपने व्यापक अर्थ में शिक्षण वह प्रक्रिया है जिसके द्वारा व्यक्ति अपने परिवार, विद्यालय, मित्रता, मनोरंजन और व्यवसाय से अपने वातावरण से अनुकूलन करने वाले ఆజీవన్ శిక్షణ ప్రాప్త होते हैं. అంటే తన యొక్క మరణం వరకు కూడా కంటిన్యూస్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఉంటూనే ఉంటాయి. మరి బ్రాడర్ మీనింగ్ అన్నది ఒకటి చెప్పాం కదండి. నారో మీనింగ్, బ్రాడర్ అయిపోయింది, మరి నారో మీనింగ్ ఒకటి ఉంది కదండి. నారో మీనింగ్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నారో మీనింగ్లో మనకేంటంటే సంకుచిత అర్థ అంటే ఏం చెప్పామండి, సునియోజిత్ అనగా ముందుగా నిర్ణయించబడ్డది, వీటికి లిమిటేషన్స్ ఉంటాయి, అన్నీ మీకు కన్ఫామ్గా కనిపిస్తాయి ఇక్కడ.
ఓకేనా అండి. బట్ కానీ ఇన్ ద రియాలిటీ మనకు స్కూల్ ఏంటి, ఔపచారిక సాధన హై. స్కూల్ ఔపచారిక్ సాధన్. ఓకేనా, స్కూల్ ఔపచారిక సాధన అంటున్నాం. హౌ, కైసే, ఎందుకంటే అక్కడ టైం టేబుల్ ఉంటుంది. ఏముంటుందండి, టైం టేబుల్ ఉంటుంది. పూర్వ నియోజిత యోజన, నిర్ధారిత విషయ్, అంటే ఏమి నేర్పించాలన్నది మనం డిసైడ్ అవుతాం. నెక్స్ట్ సీమిత అవధి, టైం టేబుల్ ఉంటుంది కదండి. अपने संकुचित अर्थ में शिक्षण वह प्रक्रिया है जिसके द्वारा व्यक्ति को एक निश्चित योजना के अनुसार एक निश्चित समय तक एक निश्चित बात का शिक्षण दिया जाता है. उसे हम शिक्षण कहते हैं. ये संकुचित अर्थ है, అంటే సింపుల్ మీనింగ్. వ్యాపక రూप में अर्थ क्या है, समाज, परिवार, मित्र, వ్యవసాయి, ప్రొఫెషన్ అన్నీ కలిపేసి ఉంటాయన్నమాట. సరేనా. మనం ఇప్పుడు అలానే కొంచెం కంపారిజన్స్ చూద్దామా. సంకుచిత్ అండ్ వ్యాపక్, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్. దోనో ఆయామం కా తులనాత్మక విశ్లేషణ. మనం ఎప్పుడైనా సరే క్లాసెస్లో ఏం చేస్తామండి, తులనాత్మక ప్రణాళి అప్పుడప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అనిపించేటటువంటి వాటికి ఇలాంటి మెథడ్స్ను మనం ఫాలో అవుతుంటాం కదండి. दोनों आयामों का तुलनात्मक विश्लेषण. व्यापक अर्थ में आजीवन, तन वारी యొక్క వృద్ధాప్యం వరకు. నెక్స్ట్ संकुचित अर्थ क्या है, कुछ निश्चित वर्षों तक ही होते हैं. साधन औपचारिक व अनौपचारिक. ఇక్కడ వ్యాపక अर्थ में औपचारिक भी हो सकता है, अनौपचारिक भी हो सकता है. ఎందుకంటే మన ఇంట్లో మనకి కొంచెం మర్యాద అటు ఇటు అయినా సరే ఇన్ఫార్మల్ వర్డ్స్లో కూడా మనకు ఏవైనా కొత్త విషయాలు నేర్పిస్తారు. బట్ కానీ సొసైటీలోనికి వెళ్ళిన తర్వాత ఇట్స్ నాట్ లైక్ దట్ కదా, అది అలా అవ్వదన్నమాట. నెక్స్ట్ సంరచన స్వాభావిక్ ఔర్ అనియోజిత్, చాలా న్యాచురల్గా ఉంటుంది. వ్యాపక్ అందులో. సంకుచిత్ అంటే న్యారోవర్ మీనింగ్లో. పూర్వ నియోజిత్ అంటే నియంత్రిత్, ముందుగా డిసైడ్ చేయబడ్డది. అలానే కంట్రోల్డ్ బై సమ్మన్. नेक्स्ट उद्देश्य वातावरण से अनुकूलन, అంటే వ్యాపక अर्थ में समाज में रहने वाले सभी लोगों से, మే బీ ప్రొఫెషనల్, మనం ప్రొఫెషన్ చేసే ప్లేస్ అవ్వచ్చు, అలానే మనము ఏదైనా సొసైటీలో బయటకు వెళ్ళి బయట అన్నోన్ పర్సన్స్తో హ్యాండిల్ చేయాల్సిన సమయం కావచ్చు. అలాగా హ్యాండిల్ చేస్తున్నటువంటి సమయంలో మనకు కొన్ని కష్టాలు ఎదురవ్వచ్చు, కొన్ని సంతోషాలు ఎదురవ్వచ్చు, కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉండొచ్చు, కొన్ని సాడ్ మూమెంట్స్ ఉండొచ్చు. హ్యాపీ మూమెంట్స్ ద్వారా ఓకే సమ్వేర్ వీ కెన్ గెట్ హ్యాపీనెస్ అన్నది మనం నేర్చుకుంటాము. ఒకవేళ మనం సాడ్ అయితే ఓకే సమ్వేర్ వీఆర్ హర్టెడ్ బై సమ్వన్ అన్నది మనం నేర్చుకొని అంతటితో దానిని పక్కన పెట్టేస్తాం అన్నమాట. సరేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. రైట్. నెక్స్ట్ థింగ్, దీని తర్వాత సంకుచిత అర్థ్ ఓవర్ అయ్యింది, బ్రాడర్ వ్యాపక అర్థ్ ఫినిష్ అయ్యింది కదండి. ఇప్పుడు మన చేతిలో ఉన్నది నెక్స్ట్ ఏంటంటే శిక్షణ సే సంబంధిత్ और कुछ अन्य बातें. అవి ఏంటంటే నేచర్ ఆఫ్ ద టీచింగ్, శిక్షణ కా స్వరూప్. సరేనండి, ఒక వర్డ్ ఫైల్ని తీసుకుందాం ఇమ్మీడియట్గా. ఎందుకంటే పిక్చరైజేషన్స్ నెసెసరీ ఉన్నప్పటికీ మనకు కొన్ని అవసరాలు అయినదైతే ఉంటాయన్నమాట. అవి చూద్దామా వన్ బై వన్ చూద్దాం. దాని తర్వాతనే స్టెప్ బై స్టెప్గా పిక్చరైజేషన్లో కూడా మనం చూద్దాం. షురూ చేద్దామా అండి. రైట్, మీరందరూ ఆల్రెడీ రెడీగా ఉన్నారని నాకు తెలుసు. స్టార్ట్ చేద్దాం. చూసినట్టయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుందండి. ప్రభావి శిక్షణకే బహు ఆయామీ స్వరూప్, నేచర్ ఆఫ్ టీచింగ్ అండి. ఓకేనా. शिक्षण के अर्थ पूर्णतया अवगत होने के लिए उसके स्वरूपों का जानकारी जरूरी है. అంటే నేచర్, దాని యొక్క నేచర్, శిక్షణ సంబంధ స్థాపిత కర్నా హై అంటే మొట్టమొదటి పాయింట్ శిక్షణ సంబంధ స్థాపిత్
కర్నా హై. అంటే ఏంటండి ఇక్కడ చూడండి, శిక్షణ కేవల్ సూచన దేనా నహీ హై. శిక్షణ అంటే టీచింగ్ అంటే కేవలము ఇంట్రడక్షన్స్, మనము ఇలా చేయాలండి, మీరు ఇలా చేస్తే ఇలా చేసుకుంటూ వెళ్తే సూపర్గా సరిపోతుంది. నో, శిక్షణ కేవల్ సూచన దేనా నహీ హై. అందరూ అనుకుంటూ ఉంటారు కక్షామే కేవల్ విషయ వస్తువుకి జాన్కారీ ప్రదాన్ కర్నా ఇది ఎనఫ్. క్లాస్ రూమ్లో ఆ పర్టికులర్ టాపిక్ పైన మనము నాలెడ్జ్ ఇప్పిస్తే సరిపోతుంది అని. రియాలిటీ చూడండి, ఇక్కడ మీకు ఒక ఐస్బర్గ్ లాంటి ఇమేజ్ మీకు కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే పైన కొంచెం మాత్రమే కనిపిస్తుంది, బట్ కానీ కింద ఎంత ఉంది చూడండి, చాలా ఎక్కువ ఉంది కదా, చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏంటి వాస్తవికత, संबंध स्थापित करना, संवेगों का प्रशिक्षण, वातावरण से अनुकूलन, भावी जीवन की तैयारी करना, ये सभी चीज వెరీ వెరీ ఇంపార్టెంట్. సరేనా అండి, అర్థమవుతుందా? నెక్స్ట్ మరొకటండి, ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మనము ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాం. అవసరమైన చోట కొన్ని ఇమేజెస్ కలర్ఫుల్, అలానే అనవసరం అంటే ఒకే పర్స్పెక్టివ్లోనే ఉంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. అందుకోసమని మనం ఏం చేస్తామంటే కొంచెం అప్పుడప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు చూపించడానికి కావాల్సిన మార్పులు అన్నవి చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదండి, చూడండి, స్క్రీన్ బాగా నీట్గా కనిపిస్తుంది, రైట్? మనము అవసరానికి తగ్గట్టుగా ఏం చేస్తామంటే లైవ్లో కూడా టైప్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆన్లైన్లో టైప్ చేయాల్సి ఉంటుంది కదా, లైవ్లోనే టైప్ చేస్తూ వెళ్తానండి. అలానే టెక్స్ట్ బుక్ను కూడా మీరు ఒకసారి రివైజ్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తున్నప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్ ప్రాపర్గా వస్తున్నాయా లేదా అది కూడా మీరు చూసుకోవాలన్నమాట. శిక్షణ్ సంబంధ్, శిక్షణ్ సంబంధ్ స్థాపిత్ కర్నా హై. ఫస్ట్ పాయింట్ అండి ఇది. అంటే ఏంటి? టీచింగ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్. శిక్షణకి ప్రక్రియ, ఇందులో ఎవరెవరు ఉంటారు నార్మల్గా టీచింగ్ ప్రాసెస్లో ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ వన్ శిక్షక్. ఎవరు? శిక్షక్. సెకండ్ వన్ ఎవరు? బాలక్. థర్డ్ వన్ ఏంటి? విషయ్ కదా. మొత్తంగా టీచింగ్లో ఎవరు ముఖ్యం? ముగ్గురు ముఖ్యం, టీచర్, స్టూడెంట్ అండ్ కాన్సెప్ట్. ఈ మూడు మనకి అవసరం కదండి, ఈ మూడు మాత్రమే ఉండాలి. అయితే राइबन के अनुसार ये शिक्षण संबंधित हम क्या संबंध स्थापित करना, ఒక రిలేషన్షిప్ అన్నది మనం మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి? స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్. ఇది మనకు వాత్సల్యం అంటే ఒక పేరెంట్ లాంటి బాధ్యత మన వైపుగా వస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం టీచర్ అయితే మనకి స్టూడెంట్ ఉన్నారు, స్టూడెంట్తో పాటుగా మనకి ఎవరు అవసరం ఉంటారండి? టాపిక్, విషయ్. ద ఫస్ట్ వన్ బాల్ ప్రకృతి కా జ్ఞాన్. ఫస్ట్ వన్ ఏంటండి? నాలెడ్జ్ ఆఫ్ చైల్డ్ నేచర్. నాలెడ్జ్ ఆఫ్ చైల్డ్ నేచర్. ఓకేనా? नॉलेज ऑफ चाइल्ड नेचर, बाल प्रकृति का ज्ञान. ఏంటి? राइबन क्या कहा? बाल प्रकृति का सामान्य ज्ञान और जिन बालकों को वह शिक्षा देता है उनकी प्रकृति का विशेष ज्ञान होना चाहिए. రైబన్ గారు చెప్పారనమాట. అంటే బాల ప్రకృతి అంటే నాలెడ్జ్ ఆఫ్ చైల్డ్ నేచర్, నాలెడ్జ్ ఆఫ్ చైల్డ్ నేచర్. రైబన్ గారు ఏం చెప్పారంటే ఒక టీచర్ బాల ప్రకృతిక సామాన్య జ్ఞానం అంటే జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనము ఒక సబ్జెక్ట్ టీచ్ చేయడానికి వెళ్తున్నామండి, ఆ స్టూడెంట్ యొక్క నేచర్ పైన ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము సక్సెస్ఫుల్గా
రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలం. అలా కాకపోతే మనము సక్సెస్ఫుల్గా మనం ఏం చెప్పాం, శిక్షణ సంబంధ స్థాపిత కర్నా హై. ఆ రిలేషన్షిప్లో ఇదొక ఫస్ట్ పాయింట్, నాలెడ్జ్ ఆఫ్ చైల్డ్ నేచర్. అంటే ఏంటివి, శారీరక శక్తియం అంటే వారి యొక్క బలం ఏంటి, యోగ్యతాయే అంటే వారి యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి, రుచియం అంటే వారి యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, సంవేగం అంటే వారి యొక్క ఎమోషన్స్ ఏంటి, బుద్ధి ఇంటెలిజెన్స్, వారి యొక్క నేచర్, వీటన్నింటినీ మనము తీసుకోవాల్సి ఉంటుంది. బాల ప్రకృతిక జ్ఞానం అంటే జస్ట్ వారి యొక్క పేరు, వారి యొక్క ఫాదర్ మదర్ నేమ్ ఇవి మాత్రమే కాదు. బాలక్ ప్రకృతిక జ్ఞానం అంటే బాలక్కి शारीरिक स्वस्थ, शारीरिक शक्तियों, योग्यताओं, रुचियों, संवेगों, बुद्धि, स्वभाव, इलागा ఆల్ ద ఆస్పెక్ట్స్, వ్యక్తిగత విభిన్నత ఏవే ఉంటాయో అవన్నీ, ఇవి అన్నింటిపైన మనకు నాలెడ్జ్ ఉంటే ఏవేవి, శారీరక స్వస్థ, शारीरिक शक्तियों, योग्यताओं, रुचियों, संवेगों, బుద్ధి, స్వభావం, వీటన్నింటిపైన. నేచర్ అంటే జస్ట్ సింపుల్ నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్ పుస్తకాన్ని తీసుకువెళ్ళడం అని కాదండి. నెక్స్ట్, ఆ రిలేషన్షిప్ మనం సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేయాలి అంటే, రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా మనం మెయింటైన్ చేయాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే अपने आपका ज्ञान, अपने आपका జ్ఞాన, నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. రైబన్ గారు ఏం చెప్పారంటే శిక్షకుకు अपने आपका పూర్ణ జ్ఞాన హోనా చాహియే. ఎవరికి, ఒక టీచర్ గారికి अपने आपका జ్ఞాన్ అంటే నేను ఏ మేరకు వీటిని హ్యాండిల్ చేయగలను, నా వల్ల అవుతుందా లేదా, నాకు ఏ మేరకు నాలెడ్జ్ ఉంది. అప్నే ఆప్కా జ్ఞాన్, నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. రైబన్ గారు ఏం చెప్తున్నారంటే శిక్షకుకు అప్నే ఆప్కా పూర్ణ జ్ఞాन होना चाहिए, जिससे कि वह अपनी स्वयं की भावनाओं और बालकों के प्रति अपने स्वयं के व्यवहार को समझ सके. ఇప్పుడు పిల్లవాడు బాగా కోపిష్టి అనుకుందాం, వాడి యొక్క ఫ్యామిలీ రీజన్ అవ్వచ్చు, వాడు కలిసికట్టుగా తిరిగే వారి ఇంటి దగ్గర ఉన్న వారి ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదు స్కూల్ నేచర్లో ఉన్నటువంటి తన యొక్క ఫ్రెండ్స్ నేచర్ అవ్వచ్చు, ఏదో ఒక రీజన్, ఎవరో ఒక రీజన్ వల్ల ఆ అబ్బాయికి ఒక కోపంగా ఉన్నటువంటి అబ్బాయి అయితే టీచర్కి కూడా తన యొక్క ఇప్పుడు ఏవైతే పిల్లవాడి జనరల్ నాలెడ్జ్, పిల్లవాడికి సంబంధించిన నేచర్, మనకి నాలెడ్జ్ ఎలా ఉండాలో మన పైన కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు ఎవరైనా క్లాస్లో నాకు కోపం తెప్పించే విధంగా మాట్లాడారు అనుకుందాం. వారి యొక్క ఉద్దేశం ఏంటి, సబ్జెక్ట్ డౌట్ అవడం అవ్వచ్చు, నన్నే క్వశ్చన్ చేస్తారా అని నేను కోపం తెచ్చుకోవడం రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది, ఎందుకంటే నా ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ టీచర్స్. సో కాబట్టి వారి యొక్క నేచర్ ఏంటి, మ్యాక్సిమం వెల్ డిగ్నిఫైడ్, హెల్దీ వర్డ్స్ దే ఆర్ యూజింగ్, వారు ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయరు. వీటన్నిటినీ నేను తెలిసి కూడా, నాకు మీ నేచర్ తెలిసి, నాకు సడన్గా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కోప్పడ్డం ఇలాంటివి నేను చేస్తే నా క్లాసు సక్సెస్ఫుల్గా జరగదు. మేబీ మీకు సమ్టైమ్స్ కోపంగా నేను మాట్లాడిన రోజులు ఉంటాయి, అవి మీరు కాదు, మీరు డౌట్స్ అడిగినవి అస్సలు కాదు, బయట విచ్ ఈస్ నాట్ రిలవెంట్, ఎగ్జాక్ట్గా వీటికి సంబంధించి మాత్రమే మీరు డిస్కస్ చేసినప్పుడు ఉండిండదు. ఇర్రిలవెంట్ అయినప్పుడు మాత్రమే నేను రెస్పాండ్ అయి ఉంటాను. అలానే మీకు ఎన్ని టైమ్స్ చెప్పినా మీరు అవి చేయనప్పుడు నేను కొంచెం కోపం చూపించి ఉంటాను. సో అక్కడ ఏంటి, నాకు తెలుసు
మిమ్మల్ని ఏ విధంగా నేను ప్రశ్నిస్తే మీ యొక్క మనోభావాలన్నవి కొంచెం ట్రిగర్ అవుతాయి. ఇప్పుడు రీసెంట్గా గత 2 డేస్గా చాట్ బాక్స్ అన్నింట్లోనూ చక్కగా అందరూ రిప్లై ఇస్తున్నారు. అంతకుముందు రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. నేను నన్ను మాత్రమే ఎగ్జాంపుల్, నా కోసం మీరు రిప్లై ఇవ్వాలి ఇలాంటివి నేను చెప్పకుండా ఒక చాప్టర్లో మనకు ఏమవసరమో వాటికి సంబంధించిన లైన్స్ వచ్చినప్పుడు మీరు చేసింది నేను చెప్పిన వెంటనే మీరు రిప్లై ఇవ్వట్లేదు అన్న వెంటనే ఇప్పుడు అందరూ ఆయన చెప్పిన తర్వాత కూడా మనం ఎందుకు చేయకపోవడం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అలా ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటి నాలెడ్జ్ అబౌట్ మై సెల్ఫ్ నాకు ఉండాలి ఫస్ట్. అంటే నేను టీచ్ చేయడానికి కూర్చున్నాను కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి టీచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం షార్ట్ టెంపర్ ఉంటాం. కొందరు ఇమీడియట్గా షార్ట్ టర్మ్లోని ఎవరైనా పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తే ఫీమేల్ టీచర్స్ ఇమీడియట్గా ఏడ్ చేస్తారు. అంటే పిల్లల ముందర కాకుండా స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయినప్పుడు ఏడ్ చేస్తారు. బట్ కానీ దే ఆర్ కంట్రోలింగ్ దేర్ క్లాస్ రూమ్లో. ఎందుకు అంటే స్టూడెంట్స్ ఎదురుగా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు దానికి సంబంధించిన ఒక సెట్ ఆఫ్ లిమిటేషన్స్ వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటండి? థర్డ్ పాయింట్ ఏంటి? విషయ్ వా రుచి కా జ్ఞాన్. విషయ్ వా రుచి కా జ్ఞాన్ ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ మెథడ్. టీచర్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళైతే నో యూస్, మీరు మెథడ్స్ మాత్రమే బాగా తెలిసిన వాళ్ళైతే నో యూస్. నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ మెథడ్, నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ మెథడ్. ఓకేనా టీచర్స్? మీకు అర్థమవుతుందా? నేను చెప్తుంది మీకు బాగా అర్థమవుతుందా టీచర్స్? నేను ఎక్కడైనా బాగా స్లోగా చెప్తున్నానని ఫీల్ వస్తుందా మీకు? లేదు కదా? ఎంత అవసరమో అంత నీట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా టీచర్స్? అది లైవ్లో టైప్ చేస్తూ शिक्षक को उस विषय का ज्ञान होना चाहिए जिसे वह अपने छात्रों को पढ़ाने का प्रयास करते हैं. जो भी क्या सब्जेक्ट नॉलेज और कैसे कैसे सिखाना है, कौन से विधि यहाँ पर प्रस्तुत करना है, దీనిపైన నాలెడ్జ్ ఉండవలను. నాలెడ్జ్ నేను సబ్జెక్ట్ సూపర్గా చెప్తాను సార్ కాదు, సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది, అలానే ఆ రోజు ఆ సమయానికి ఆ ఎదురుగా మీకు కూర్చున్నటువంటి స్టూడెంట్ యొక్క నాలెడ్జ్, స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఏ మెథడాలజీ యూజ్ చేయాలో డిసైడ్ అయ్యే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. నాకు తెలుసు కన్ఫామ్గా ప్రతిరోజు స్లైడ్స్ పెట్టేసుకుంటూ వెళ్ళేవాడిని. ఎందుకు వై వీ నీడ్ టు ఫాలో ఓన్లీ వన్ మెథడ్, ప్రభావ్ కా జ్ఞాన్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ఎఫెక్ట్. ఏంటి నాలెడ్జ్ ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? शिक्षक को इस बात का ज्ञान होना चाहिए बालक के ऊपर उसका स्वयं का, उसके व्यक्तित्व, आदतों, कार्यों का एवं वह कहता है और करता है का क्या प्रभाव पड़ता है. ఇక్కడ ఏంటంటే కొంచెం మనము చెప్పేటటువంటి విధానాలు వీటన్నింటివి కొంచెం స్టూడెంట్స్ పైన ఇంపాక్ట్ అవుతాయి. ఏంది టీచర్స్ నేను ఎన్ని టైమ్స్ చెప్పాను మీకు, ఎప్పుడు నోట్స్ రన్నింగ్లో రాయమని చెప్పాను కదా, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వమని చెప్పాను కదా, ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇలాగ మీరు బిహేవ్ చేస్తే నాకు అసలు క్లాస్ చెప్పాలన్నటువంటి ఇంట్రెస్టే పోతుంది. ఇంత కోపంగా నేను మాట్లాడితే నెక్స్ట్ డే క్లాస్కి రారు. ఏంటి కారణం? ఏంటి? నా బిహేవియర్ కన్ఫామ్గా అది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎక్కడ నేను ఏమి మాట్లాడితే ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. బాలక్ के ऊपर उसका स्वयं का, उसके व्यक्तित्व, आदतों और कार्यों का सबका ఎఫెక్ట్ होता है. నేను చాలా
ప్రేమగా, ఆప్యాయతగా, సహానుభూతి పూర్ణ నేచర్తో మీకు క్లాస్ చెప్పుకుంటూ వెళ్తే, ఆహా, మా ఫ్రీలాన్సర్ టీచర్ గ్రూప్లో ఉన్న ఆయన గూగుల్ మీట్లో ఎంత నిదానముగా చక్కగా చెప్పుకుంటూ వెళ్తారు. ఓ చూడండి, ఓపికగా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఒపీనియన్ అబౌట్ మీ, అలా కాకుండా నా ఇష్టానికి నేను ఏ విధంగా అయినా కూడా నేను సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను, నా ఇష్టం, నేను ఇలానే బిహేవ్ చేస్తానని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఒక ఎఫెక్ట్ అనమాట. సో ఆ ఎఫెక్ట్ అన్నది ఇండివిజువల్గా పడుతుంది, వారి పర్సనాలిటీ పైన పడుతుంది, హ్యాబిట్స్, ఇవన్నీ మనం చేసే పనులన్నీ పడతాయి. ఇప్పుడు నేను సింపుల్గా కొందరు ఎప్పుడు నాకు పర్సనల్గా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, సార్ మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నప్పుడు మీరు అక్కడ తిడుతున్నారన్నది అర్థమవుతుంది, బట్ కానీ మీరు తిట్టినట్టుగా మాట్లాడుతారు సార్. సో ఆ విషయాలు కొందరికి హర్ట్ అయినట్టుగా అనిపించినప్పుడు నెక్స్ట్ క్లాస్ రారు. లేదు, మీరు ఏం చెప్పినా అది మా మంచి కోసమే అన్నట్టుగా అనుకున్న వాళ్ళు మాత్రమే క్లాసెస్లో నిలబడి ఉంటారు సార్. అఫ్కోర్స్ ఇప్పుడు మన క్లాసెస్లో ఉన్న వాళ్ళందరూ అంతే. అంటే నా నేచర్ని అర్థం చేసుకున్న టీచర్స్, నా నేచర్ని అర్థం చేసుకున్నటువంటి టీచర్స్. ఒక రకంగా చెప్పాలంటే నా నేచర్ని అర్థం చేసుకున్నారు. అలానే మీలో ప్రతి ఒక్కరి యొక్క నేచర్ నాకు మ్యాక్సిమం ఒక ఐడియా ఉంది, తెలుసా. నెక్స్ట్, జీవన్ దర్శన్ కా జ్ఞాన్. జీవన్ దర్శన్ కా జ్ఞాన్ అంటే ఫిలాసఫీ అండి. అలా అని చెప్పేసి కంప్లీట్గా పెద్ద ఫిలాసఫర్ అయిపోకూడదు మనం. జీవన్ దర్శన్ కా జ్ఞాన్. 1 minute అండి, ఐ నీడ్ టు టేక్ వాటర్. जीवन दर्शन का ज्ञान, नॉलेज ऑफ फिलॉसफी ऑफ लाइफ. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ రైబన్కి అనుసార్, రైబన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, शिक्षक का जीवन के प्रति एक निश्चित दृष्टिकोण होना चाहिए. एक निश्चित दृष्टिकोण होना चाहिए जिसे हम जीवन दर्शन कहते हैं. ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి మీకు లైవ్లో టైప్ చేసి చూపిస్తాను, మేబీ అది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. రైట్, ఏంటంటే జీవన్ కే ప్రతి ఏక్ నిశ్చిత్ దృష్టికోణ్, ఒక పర్స్పెక్టివ్ అన్నది ఉండాలన్నమాట. సార్ ఎందుకు మొన్న కేరళకి సంబంధించినటువంటి టాపిక్ మన సిలబస్లో లేదు, నా పర్స్పెక్టివ్ ఏంటన్నది ఇమ్మీడియట్గా ఒక టీచర్ అడిగిన వెంటనే నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాను. అంటే ఏంటి మేడం, ఇది నా పర్స్పెక్టివ్ మాత్రమే అని చెప్పాను. అలానే ఒకవేళ హిందీ భాష శిక్షణ మొత్తంగా ఫాలో అవ్వమని, లేదనుకుంటే కేవలం దక్షిణ భారతదేశంలో హిందీ యొక్క ప్రభావము అనేటటువంటి లైన్ బేస్ చేసుకొని కూడా మనకు ప్రశ్న అడిగితే, అహిందీ భాషా క్షేత్రంలో హిందీ కా ప్రభావ్ అనేటటువంటి ఈ లైన్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వస్తే ఏంటి పరిస్థితి. సో కాబట్టి అన్ని చాప్టర్స్ని మనం కవర్ చేద్దాం. జాబ్ రావడానికి 0.01 ఛాన్స్ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు మేడం అన్న. అంతేలేండి సార్, మీరు అన్నది కరెక్టే అని చెప్పేసి దాన్ని అంతటితో ఆపేశారనమాట. ఓకేనా. జీవన్ దర్శన్ కా జ్ఞాన్ ఇక్కడ ఏంటండి, ప్రతిదీ నిశ్చిత धारणा ये और उच्च आदर्श होना चाहिए. టీచర్ మేబీ మీకు అనిపిస్తే మీరు ఏదైనా సరే ఇమీడియట్గా మీరు స్టేటస్ పెట్టేస్తారు మీకు నచ్చినట్టుగా. బట్ కానీ నేను మీ అందరికీ క్లాస్ చెప్పడానికి కూర్చున్నాను కదా, మీ అందరికీ నేను పరిచయం ఎవరు, ఒక టీచర్గా పరిచయం కదా. నాకు నచ్చిందని చెప్పేసి మంచి సాంగ్ నేను స్టేటస్లో, నేను ఒక టీచింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను ఏమంటే అవి స్టేటస్లు పెట్టుకోలేను, నాకు లిమిటేషన్ ఉంటుంది. ఉచ్చ ఆదర్శ హోనా చాహియే. ఆదర్శవంతమైనటువంటి జీవన శైలికి ఏవైతే అవసరమో వాటిని మాత్రమే ఓకే ఈరోజు ఈ స్టేటస్ పెట్టుకోవచ్చు, ఐ హ్యావ్ రైట్ టు దట్.
మన టీచర్స్కి ఉన్నటువంటి పరిస్థితి ఇదే. ఈవెన్ మీకు కూడా ఇది వర్తిస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చినటువంటి ఒక మూవీలో ఒక సాంగ్ మీకు బాగా ఇష్టం, కానీ మీరు ఒక క్లాస్ టీచర్, పేరెంట్స్ నంబర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అలానే పిల్లలు కూడా వాట్సాప్ యూజ్ చేస్తారు. వాట్సాప్ మీరు ఏ స్టేటస్ పెట్టినా వారు కూడా చూస్తారు. అలాంటి టైంలో మీ యొక్క స్టేటస్ ఎలా ఉంటుంది? కంప్లీట్గా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉంటుంది అది. అంటే మీ యొక్క టీచింగ్ ప్రొఫెషన్ని ఇంపాక్ట్ చేసే విధంగా మాత్రమే ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ మీ యొక్క ఇష్టాలకు తగ్గట్టుగా మీరు ఏది మెన్షన్ చేయరు స్టేటస్లో. ఎస్ ఆర్ నో, నేను చెప్పింది మీరు అగ్రీ చేస్తున్నారా? నేను చెప్పింది కరెక్టా? ఎస్, నిజమా? అంతే కదండి. మనకు ఉండదు. సో అందరికీ తగినట్టుగా మనము రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. వారికి తగ్గట్టుగా మాత్రమే మన యొక్క విధి విధానాలన్నింటినీ మనము చేయాల్సి ఉంటుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా అండి? ఇప్పుడు కూడా వాయిస్ బ్రేక్ అవుతుందా? 8:20 టైంలో వాయిస్ బ్రేకింగ్ అని పెట్టారు. ఇప్పుడు బ్రేక్ అవుతుందా? నెట్ బాగానే ఉంది. నెట్ బాగానే ఉందండి. ఓకేనా? నెక్స్ట్, जीवन दर्शन का ज्ञान, नॉलेज ऑफ फिलॉसफी ऑफ लाइफ, निश्चित धारणा ये और उच्च आदर्श होना चाहिए. అర్థమవుతుందండి? టీచర్ యొక్క సిచ్యువేషన్ అది. విషయ్ 6th పాయింట్, विषय के प्रस्तुतीकरण का జ్ఞాన్. మనము స్టూడెంట్తో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలంటే నాలెడ్జ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎలాగ ప్రజెంట్ చేస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా మనము ఈ స్టేట్మెంట్ని చక్కగా చెప్పాం ముందుగా కదండి. ఇందాక కూడా మనం చెప్పాం కదా. ఎస్, చెప్పాం. రైట్, కరెక్టేనండి. మనకు నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రోజు నుండి మీరు నెక్స్ట్ లెసన్ టీచ్ చేయడానికి వెళ్ళేటటువంటి ప్రతిరోజు, వెదర్ మీరు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ యొక్క విధానం అన్నది సక్సెస్ఫుల్గా టీచింగ్ మెథడాలజీస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగానే ఉండాలి. సరేనా? జే వెల్టన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. शिक्षण को ज्ञान की सामग्री इस प्रकार प्रस्तुत करनी चाहिए उसमें निहित वास्तविक संबंधों को भली प्रकार समझ सके. అంటే ఏంటి? జే వెల్టన్ గారు ఏం చెప్తున్నారంటే ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అండి. ఆ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే శిక్షణకు ज्ञान की सामग्री इस प्रकार प्रस्तुत करनी चाहिए. అంటే నాలెడ్జ్ యొక్క టూల్ ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో దానిని ఈ విధంగా చేయాలి. ఏ విధంగా చేయాలంటున్నారు? నిహిత్ వాస్తవిక్ సంబంధంకో బలి ప్రకార్ సమझा जा सके. చాలా చక్కగా నీట్గా అర్థవంతమయ్యే విధముగా వాస్తవికతకు దగ్గరగా చెప్పగలగడం. అంటే మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, మీరు టీచ్ చేయాలనుకుంటున్న విషయం యొక్క ప్రజెంటేషను సూపర్గా ఉండాలి. ఓకేనా టీచర్? ఇది ఈ రోజుటికి ఐ నో 7 to 8 మాత్రమే ఇంటిలో ఉన్నటువంటి పనులను వాటన్నిటిని పక్కన పెట్టేసి మీరు క్లాసెస్కు కూర్చున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ క్లాస్లో మనము చెప్పుకుంటాం. ఐ నో ఇది వెరీ పీక్ స్టేజ్ టైం అట్ ద ఈవినింగ్ టైం అట్ హోమ్. మన ఫీమేల్ టీచర్స్కి వర్క్స్ ఉంటాయి, అలానే జెంట్స్ టీచర్స్కి కూడా కన్ఫామ్గా కొన్ని రెస్పాన్సిబుల్ వర్క్స్ ఉంటాయి. దానివలన ఈరోజు పవర్ కట్ అనేటువంటి రీజన్తో మాత్రమే మనకు అలాగ టైం డిలే అయింది. నెక్స్ట్ టైం నుండి అలా ఏమి ఉండదండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.